జై శ్రీరామ్. రామ జన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవతి వాళ్ళ ఆలయ శిఖరంపై పవిత్ర కాషాయ పతాకాన్ని ఎగరవేశారు. అయితే ఈ ధ్వజారోహణ ఉత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొనడం జరిగింది. అయితే ఈ జెండా గురించి తెలుసుకుందాం. ఆలయం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ జెండా 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంది. గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఒక పారాచూట్ నిపుణులు దీన్ని తయారు చేశారట. సుమారు 2 నుంచి 3 కిలోల బరువు ఉంటుంది. ఎత్తైన ప్రదేశాల్లో బలమైన గాలును సైతం తట్టుకునేలా రూపొందించబడింది ఈ జెండా. శ్రీరాముడు సూర్యవంశ వారసత్వానికి ప్రతీకగా సూర్యుడి చిహ్నంతో పాటు ఓం, కోవిదార వృక్షం గుర్తులు ఈ జెండాపై ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా ప్రధాని ఆలయ ప్రాంగణంలోని సప్త మందిరాలను కూడా సందర్శించారు. మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్య, వాల్మీకి, అహల్య, నిషాదరాజ గుహ, మాతా శబరీలకు అంకితం చేసిన ఈ ఆలయాల్లో ప్రార్థనలు చేశారు. అనంతరం శేషావతార్, మాతా అన్నపూర్ణ మందిరాల్లోనూ పూజలు నిర్వహించారు. ఈ పతాకం కేవలం మతపరమైన భక్తికి మాత్రమే కాకుండా భారతదేశ సనాతన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమని నేత